డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. సో ఈరోజు క్లాస్లో మనం ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి స్వతంత్రం, సో విభజన అనేది ఎలా జరిగింది అంటే, బ్రిటిష్ ఇండియా మనం 1857 తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేయడం ద్వారా మనం బ్రిటిష్ ఇండియా అనడం జరిగింది. ఈ బ్రిటిష్ ఇండియా ఎలా డివిజన్ అయింది ఇండియా అండ్ పాకిస్తాన్గా. సో మనం ఈ చాప్టర్లో మనం విభజన, బ్రిటిష్ ఇండియా విభజన, భారతదేశపు స్వతంత్రం గురించి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సో ద కాంగ్రెస్ పార్టీ started in 1885. Congress party started in 1885. The Congress party, largest party in British India. ఇది 1885లో స్టార్ట్ అయ్యి 1947 వరకు, ఇండిపెండెన్స్ వచ్చిన వరకు అవి కార్యక్రమాలు చేపడుతూనే ఉంది భారతదేశానికి స్వతంత్రం తేవడానికి. సో అయితే 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగినప్పటికీ, సో ద కంప్లీట్ ఇండిపెండెన్స్ బికేమ్ ఇట్స్ గోల్ ఇన్ ద ఇయర్ 1929. కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ అనేది ఐఎన్సి గోల్గా 1929లో ఏర్పడింది. అంటే 1885 నుంచి 1929 వరకు మనకు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అని మాట్లాడింది ఎవరూ లేరు. 1929 లాహోర్ ఐఎన్సి సెషన్, లాహోర్ ఐఎన్సి సెషన్లో కాంగ్రెస్ పార్టీ పాస్డ్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్. పూర్ణ స్వరాజ్, ఇట్ మీన్స్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఎందుకు అంటే, మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైం అంటే మనకి 1905 to 1920. ఇక్కడ స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్. సో స్వరాజ్కి ఇక్కడ మీనింగ్స్ డిఫరెన్స్గా ఇవ్వడం వల్ల, సో దాని అర్థం డిఫరెంట్గా ఇవ్వడం వల్ల చివరి సమయంలో, సో కాబట్టి ఇక్కడ పూర్ణ స్వరాజ్ అనవలసి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ ఇంకా బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు, అంటే ఇంకా వాళ్ళు నామమాత్రానికి కూడా ఉండరు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ పూర్ణ స్వరాజ్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైంలో లాస్ట్ 1970s 60s ఆ ప్రాంతంలో స్వరాజ్ అంటే మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాం, సో మా పైన మీరు ఉండండి ఫర్ నేమ్ సేక్ అని చెప్పడం జరిగింది. అంటే సో అది కూడా ఉండకుండా ఉండేదే పూర్ణ స్వరాజ్, ఆర్ యూ కెన్ కాల్ అస్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఇది ఎక్కడ చెప్పబడింది? లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి 1929. సో 1947 ఫైనల్లీ ద కాంగ్రెస్ సక్సీడ్ ఇన్ అచీవింగ్ ఇట్స్ గోల్ ఫర్ సెక్యూరింగ్ ఇండిపెండెన్స్ టు ఇండియా. సో ఏదైతే స్వతంత్రం అనుకున్నామో అది 1947లో మనం సాధించడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్, ద డిమాండ్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం. సో మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే, సో ఈ 1929 నుంచి ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ గురించి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడడం జరిగిందో, సో ఆ తర్వాత గ్రాడ్యువల్లీ సో ద పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ కూడా సో ఎవాల్వ్ అవ్వడం అయింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్, సో ద పార్టిషన్ ఆఫ్ ఇండియా, ద పార్టిషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా చేయాలి, పాకిస్తాన్ అనే సపరేట్ నేషన్ అనేది ఫామ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. అయితే ఇది 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్, ఇన్ 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్ ఫ్రమ్ కాశ్మీర్ మొహమ్మద్ ఇక్బాల్, సో వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ, మీకు తెలిసిన వ్యక్తి. సో ఆథర్ ఆఫ్ ది సాంగ్ సారే జహాస అచ్చా. సో ఈ సాంగ్ను రాసింది కూడా మొహమ్మద్ ఇక్బాల్. ఇతను 1930లో ఈ డిమాండెడ్ ది అటానమస్ స్టేట్ ఫర్ ది ముస్లిమాన్స్ విత్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ముస్లిమాన్స్కి సపరేట్గా అటానమస్, స్వయం ప్రతిపత్తి ఉండే స్టేట్ కావాలని సో ఈ ఉర్దూ పోయెట్ మొహమ్మద్ ఇక్బాల్ చెప్పడం జరిగింది.
ఎప్పుడు ఇన్ 1930. సో అప్పటి నుంచి ఈ పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ అలా నెమ్మదిగా సో గ్రాడ్యువల్లీ ఎవాల్వ్ అవుతూ రావడం జరిగింది. సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో మహమ్మద్ ఇక్బాల్ డిమాండ్, దిస్ డిమాండ్ సోయిడ్ ద సీడ్స్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్కి ఇవి బీజం నాటిందని మనం చెప్పొచ్చు. హెన్స్ మొహమ్మద్ ఇక్బాల్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ విషయం ద్వారా ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ద స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలవడం జరిగింది. ఎవరిని? మొహమ్మద్ ఇక్బాల్. In 1933, Rahmat Ali Chowdhury, 1933, Rahmat Ali Chowdhury, a student of Cambridge University, demanded the formation of sovereign state with Muslim majority provinces by separating them from India and coined the term Pakistan to it. So, Rahmat Ali Chowdhury, ఇతను కేంబ్రిడ్జ్లో చదువుకుంటున్నాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. ఇతను ఫార్మేషన్ ఆఫ్ సావరిన్ స్టేట్ విత్ ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్, ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే ముస్లింల సంఖ్య అధికంగా ఉందో ఆ ప్రాంతాలను కలుపుకొని సో పాకిస్తాన్ అనే ఒక సార్వభౌమంగా ఉండే సావరిన్ స్టేట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. సో అండ్ ఈ కాయిన్ ద టర్మ్ పాకిస్తాన్. సో ద టర్మ్ వాజ్ కాయిన్డ్ బై Rahmat Ali Chowdhury. At last, the resolution of two nations was passed by the Muslim League at Lahore session in 1940. So, మనకు తెలుసు 1906 మనకి స్వదేశీ మూమెంట్ టైంలో ముస్లిం లీగ్ ఏర్పాటు జరిగింది. ముస్లిం లీగ్ ఎలాగైతే 1885 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దేశం మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ, అలా ముస్లిమ్స్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ ముస్లిం లీగ్ 1906లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 1906లో నుంచి ప్రతి ఇయరు సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాగే ముస్లిం లీగ్ కూడా ముస్లిం లీగ్ సెషన్స్, యాన్యువల్ సెషన్స్ జరపడం జరిగింది. 1940 ద ముస్లిం లీగ్ సెషన్ ఇన్ లాహోర్, 1940లో ముస్లిం లీగ్ సెషన్ లాహోర్లో 1940లో. సో ఇక్కడ ఈ ముస్లిం లీగ్ రెజల్యూషన్ ఆఫ్ టూ నేషన్స్ వాజ్ పాస్డ్. సో ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇన్ టూ స్టేట్స్ ఆర్ ద టూ కంట్రీస్ అని చెప్పడం జరిగింది. సో పాస్ చేసింది ఆల్రెడీ ముస్లిం లీగ్, రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. డిమాండింగ్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ బై డివైడింగ్ బ్రిటిష్ ఇండియా. సో ఈ పాకిస్తాన్ని అనే డిమాండ్ని యాక్సెప్ట్ చేయాలి ఇండియాని డివైడ్ చేసి అని చెప్పడం జరిగింది. ఎక్కడ? 1940 లాహోర్ సెషన్. సో ఈ విధంగా ఒకవైపు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వతంత్ర్యానికి పాటుపడుతుండగా, ఇంకోవైపు ముస్లిం లీగ్ సపరేట్ నేషన్ కావాలని ఫైట్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి 1947లో వీ నో దట్ బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండుగా విడిపోవడం అనేది జరిగింది. సో ఈ విడిపోయేది ఎలా విడిపోయింది, ఏ ఫార్ములాస్ ద్వారా విడిపోయి అని మనం చూస్తే, మేజర్ ఈవెంట్స్ లెడ్ టు ద పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. మేజర్ ఈవెంట్స్ లెడ్ టు ది పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. సో అసలు ఏ ఈవెంట్స్ ఈ పార్టీషన్కి, ఫ్రీడమ్కి దారితీసాయని చూస్తే, వీ హ్యావ్ 5 formulas. One is CR formula 1944 and second one is Desai Liaquat Pact 1945 and third one is Wavell Plan 1945, Cabinet Mission Plan 1946, Mountbatten Plan 1947. ఈ విధంగా మనకి CR formula, Desai Liaquat Pact and Wavell Plan, Cabinet Mission Plan and the last plan was Mountbatten Plan. సో మనకి ఈ పార్టిషన్లో ఈ 4 ప్లాన్లు మనకి ఒకటి తర్వాత ఒకటి జరిగి చివరగా మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా ద బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. లెట్ us go into the details one by one. The first one is CR formula. CR formula. Who is CR? చక్రవర్తుల
రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా మీరు పక్క పిక్చర్లో చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఆర్ యూ కెన్ కాల్డ్ as రాజాజీ. He was the veteran Congress leader, realizing the necessity of a settlement between the Congress and the Muslim League for the attainment of independence. ఇతను కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేయాలి అని చెప్పి ఇతను డిసైడ్ అయ్యి ఈ గేవ్ ఎ ఫార్ములా విచ్ కాల్డ్ ఫర్ రిమైనింగ్ యునైటెడ్ టిల్ ఇండిపెండెంట్ సో ఇతను ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగింది ఏంటంటే సో ఈ గేవ్ ఎ ఫార్ములా విచ్ కాల్డ్ ఫర్ రిమైనింగ్ యునైటెడ్ టిల్ ఇండిపెండెన్స్ and after the attainment of independence the masses of Muslim dominated areas shall decide by plebiscite the issue of separation from India. సో ఈ సిఆర్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా రాజాజీ. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రెండు కలిపి ఫైట్ చేసి ఫస్ట్ ఇండిపెండెన్స్ సాధించాలి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో ఈ ఇండిపెండెన్స్ వచ్చిన స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో ఎక్కడైతే ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుందో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉంటాయో సో ద ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి. ప్లెబిసైట్ కండక్ట్ చేసి ఈ సపరేషన్ ఇష్యూని క్లోజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎవరు? ప్లెబిసైట్ అంటే పీపుల్ ఒపీనియన్ తీసుకొని ఎక్కడైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉంటాయో ఈ ముస్లిం అండ్ హిందూ బోర్డర్ ప్రాంతాల్లో సో అక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఓకే, క్లియర్. సో చక్రవర్తుల రాజగోపాలాచారి యాక్చువల్లీ 1942 he opposed the Quit India movement. He quit from the Indian National Congress and he opposed the Quit India movement. In 1959, after the independence, he started the Swatantra Party in 1959. Yes. In the event of separation, a mutual agreement shall be entered into between the two governments for jointly safeguarding defense, commerce, communication and other essential sectors. సో సెపరేషన్ టైంలో మ్యూచువల్ అగ్రిమెంట్ ఎవరు? సో రెండు నేషన్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏది? టూ గవర్నమెంట్స్ ఫర్ జాయింట్లీ సేఫ్ గార్డింగ్. సో ఇద్దరికి అనువుగా ఉండేటట్లు డిఫెన్స్ విషయంలో కానీ, కామర్స్ విషయంలో కానీ, కమ్యూనికేషన్లో కానీ అండ్ అదర్ ఎసెన్షియల్ సెక్టర్స్లో సో జాయింట్ అగ్రిమెంట్గా ఒకటి చేసుకోవాలి, ఇద్దరికి సేఫ్గా ఉండేటట్టు. అండ్ గాంధీ సపోర్టెడ్ ది సిఆర్ ఫార్ములా. whereas Hindu leaders led by Veer Savarkar condemned the CR formula. But the Gandhi supported the CR formula. So let us see that the main points in the CR formula were: Muslim League to endorse Congress demand for independence. The Muslim League would endorse the demand for independence and cooperate with the Congress in forming a provisional government for a transition period. So Muslim League ఏం చేయాలి? ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్కి కోఆపరేట్ చేయాలి. ఇండిపెండెన్స్ వచ్చే టైంలో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం కోసం ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే బ్రిటిష్ నుంచి భారత్కి ఇది పవర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సో ఈ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి ముందు ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది వార్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఇన్ ద నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా టు డిసైడ్ బై ప్లెబిసైట్ వెదర్ ఆర్ నాట్ టు ఫార్మ్ ఏ సెపరేట్ సావరెన్ స్టేట్. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ ఇండిపెండెన్స్ వచ్చేస్తుందో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్
ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ప్లెబిసైట్ కండక్ట్ చేస్తారు. సో ఎందుకు, వెదర్ ఆర్ నాట్ టు ఫార్మ్ ఏ సెపరేట్ సావరెన్ స్టేట్, సపరేట్ స్టేట్ కావాలా వద్దా అని ఈ ముస్లిం మెజారిటీ ప్రాంతాలు. సో దాన్ని బట్టి ఈ స్టేట్ ఇవ్వాలా వద్దన్నది. ఇన్ కేస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పార్టీషన్, అగ్రిమెంట్ టు బి మేడ్ జాయింట్లీ ఫర్ ఎ సేఫ్ గార్డింగ్ డిఫెన్స్, కామర్స్, కమ్యూనికేషన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ మ్యాటర్స్. సో యాక్సెప్టెన్సీ, పార్టీషన్ యాక్సెప్టెన్సీ అయిన తర్వాత, అంటే సో డివిజన్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్గా, సో అగ్రిమెంట్ అనేది ఈ డిఫెన్స్, కామర్స్, కమ్యూనికేషన్లో సో మ్యూచువల్గా మాట్లాడుకొని సో ఇది ఇద్దరికి సేఫ్ గార్డ్గా ఉంటుంది చూసుకోవాలి. ద అబౌవ్ టర్మ్స్ టు బి బైండింగ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై ఇంగ్లాండ్ ఆఫ్ ఫుల్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ ఎప్పుడు ఈ ఇంగ్లాండ్ అనేది ఫుల్ పవర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో దాని తర్వాత ఇవన్నీ ఇది జరిగితే ఇవన్నీ వర్కౌట్ అవుతాయని చెప్పడం జరిగింది. సో జిన్నా అబ్జెక్షన్స్ టు ది సిఆర్ ఫార్ములా. లెట్ us see that why Jinnah object this formula. Jinnah wanted the Congress to accept the two-nation theory. Jinnah wanted the Congress టు యాక్సెప్ట్ ద టూ నేషన్ థియరీ. జిన్నా కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయాలి టూ నేషన్ థియరీ అని చెప్పడం జరిగింది. ఈ ఆల్సో అపోజ్డ్ ద ఐడియా ఆఫ్ ఎ కామన్ సెంటర్, ఒకటే సెంటర్ ఉండడాన్ని ఇతను అపోజ్ చేయడం జరిగింది. జిన్నా వాజ్ కంటెండింగ్ దట్ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ సపరేట్ నేషన్ had the right of self-determination and the Muslims alone were to be entitled to vote for partition and not the whole population of the disputed areas. ఎక్కడైతే డిస్ప్యూటెడ్ ప్రాంతాలు ఉన్నాయో ఈ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ప్రాంతంలో, సో డిస్ప్యూటెడ్ ప్రాంతాల్లో ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఓట్ చేస్తారు. హిందూస్ అంటే అక్కడున్న వేరే రిలీజియన్ వాళ్ళు ఓట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో అదొక పాయింట్ జిన్నా, అంటే డిస్ప్యూటెడ్ ఏరియాస్ని ఎక్కడ కలపాలని. ఇన్ అదర్ వర్డ్స్, ద రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ విచ్ హీ క్లైమ్డ్ ఫర్ ది ముస్లిమ్స్ వాజ్ టు బి డినైడ్ టు ద నాన్ ముస్లిమ్స్ ఇన్ దోస్ ఏరియాస్. గాంధీజీ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ దిస్ పొజిషన్ ఆర్ ద పోస్టులేట్ ఆఫ్ సపరేట్ నేషన్హుడ్. సో దీన్ని గాంధీజీ ఇలా అంటే అక్కడ ఒక్క రిలీజియన్ ముస్లిం వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనే నినాదాన్ని గాంధీజీ యాక్సెప్ట్ చేయలేదు. వైల్ ద కాంగ్రెస్ వాజ్ రెడీ to cooperate with the Muslim League for Independence of the Indian Union, the Muslim League did not care for independence of the Union. It was only interested to separate nation. So Indian National Congress ఎలాగైనా సో ఇండిపెండెన్స్ తేవాలి అనుకుంటే ముస్లిం లీగ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇట్ వాజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ సపరేట్ నేషన్ అనే దానిపైన ఉండడం అనేది ఇక్కడ జరిగింది. దీని ద్వారా మనకి ఈ ఏదైతే సిఆర్ ఫార్ములా ఉందో ఆ సిఆర్ ఫార్ములా ఫెయిల్ అవ్వడం అని జరిగింది. ఇన్ జూలై 1944 గాంధీ ప్రపోజ్డ్ టాక్స్ విత్ జిన్నా ఆన్ ద బేస్ ఆఫ్ రాజాజీ ఫార్ములా బేస్ మీద గాంధీజీ ఈ జిన్నాతో విచ్ ఇండీడ్ అమౌంటెడ్ టు అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పాకిస్తాన్ డిమాండ్. సో ఇతను పాకిస్తాన్ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ జిన్నా డిడ్ నాట్ అగ్రీ టు this proposal and Gandhi Jinnah talks in September 1944 broke down. But Jinnah did not agree. So ఇతను దీనికి అగ్రీ చేయలేదు ఈ ప్రపోజల్. సో కాబట్టి సెప్టెంబర్ 1944లో ఈ టాక్స్ అనేవి బ్రోక్ డౌన్ అయిపోయాయి. ఇన్ గాంధీజీస్ వ్యూ ద టాక్స్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఇన్ పర్స్పెక్టివ్స్ వైల్ హీ లుక్డ్ ఎట్ సెపరేషన్ యాజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ దేర్ ఫోర్ ప్రిపేర్డ్ టు రిటైన్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. జిన్నా వాంటెడ్ కంప్లీట్ డిజల్యూషన్ విత్ సాబర్నిటీ. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ ఉండడం ద్వారా సో ఈ సిఆర్ ఫార్ములా అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. దో సిఆర్ ఫార్ములా వాజ్ ఫెయిల్డ్. సో ఫెయిల్ అయినప్పటికీ ఇది ఈ పార్టీషన్కి, స్వతంత్రానికి ఒక ముందడుగ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీని తర్వాత చాలా ఫ్యాక్ట్స్ దీన్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. సో సెకండ్ వన్ ఈజ్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్. బులాబాయ్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్ ఇన్ 1945. సో మనకి పక్క పిక్చర్లో మీరు బులాబాయ్ దేశాయ్ని చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్ వాజ్ కన్క్లూడెడ్ బిట్వీన్ బులాబాయ్ దేశాయ్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ లియాఖత్ అలీ ఖాన్ ఆఫ్ ది ముస్లిం లీగ్.
సో బులాబాయ్ దేశాయ్ కాంగ్రెస్ లీడర్ అండ్ లియాఖత్ అలీ ఖాన్ ఈ వాజ్ ద ఫేమస్ లీడర్ ఆఫ్ ది ముస్లిం లీగ్. సో వీళ్ళిద్దరూ ఇట్ వాజ్ టు ఫైండ్ అవుట్ ద వే అవుట్ ఆఫ్ ది 1940-45 పొలిటికల్ ఇంపాసెస్. సో ఏంటంటే వీళ్ళు ఈ 1940-45 మధ్య జరిగినటువంటి పొలిటికల్ సంఘటనలు బేస్ చేసుకుని సో ఒక వేని కనిపెట్టాలి అనుకున్నారు. ఇన్ ద ఇయర్ 1945 prevailed a rumor that an alliance had taken place between the Congress and the Muslim League. సో కాంగ్రెస్కి ముస్లిం లీగ్ మధ్య ఒక అలయన్స్ అనేది వచ్చి ప్రివేల్ అయిందని ఒక రూమర్ వచ్చింది. ఏంటంటే పర్టికులర్లీ బులాబాయ్ దేశాయ్ ద లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అండ్ లియాఖత్ అలీ ఖాన్ ద డిఫాక్టో లీడర్ ఆఫ్ ది ముస్లిం లీగ్ అసెంబ్లీ పార్టీ వర్ సెట్ టు బి వర్కింగ్ ఇన్ క్లోజ్ హార్మోనీ. సో వీళ్ళిద్దరూ దీని మీద వర్కౌట్ చేయాలనుకున్నారు. ఎవరు? బులాబాయ్ దేశాయ్ అండ్ ది లియాఖత్ అలీ ఖాన్. ఎస్, బులాబాయ్ దేశాయ్ హీ మెట్ సర్ ఈవెన్ జెన్కిన్స్, ప్రైవేట్ సెక్రటరీ టు ద వైస్రాయ్ ఆన్ 13th January and 20th January. ఏ మీటింగ్ వాజ్ హెల్డ్ బిట్వీన్ దేశాయ్ అండ్ వైస్రాయ్. సో ఇక్కడ బులాబాయ్ దేశాయ్కి ఈ వైస్రాయ్కి మధ్య మీటింగ్ జరగడం అనేది జరిగింది. ద టర్మ్స్ ఆఫ్ వాట్ లేటర్ కేమ్ టు బి నోన్ యాజ్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్. అందులో ఏమున్నాయో అవన్నీ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్గా వర్ కన్వీన్ టు ది వైస్రాయ్ ఇన్ దిస్ మీటింగ్. సో ఏవైతే ఈ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్లో చేసుకున్నారో అవన్నీ ఇక్కడ వైస్రాయ్కి కన్వే చేయడం అనేది జరిగింది. బై కన్సిడరింగ్ ది లీగ్ యాజ్ ఎ ముస్లిం మెజారిటీ and making an effort to give equal representation to Muslims along with the Hindu majority. ఇక్కడ మనం చూస్తే సో ముస్లిం లీగ్ని బై కన్సిడరింగ్ ద ముస్లిం లీగ్ యాజ్ ఎ ముస్లిం మెజారిటీ పార్టీ అండ్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు గివ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ముస్లిమ్స్ అలాంగ్ విత్ ద హిందూ మెజారిటీతో పాటు ముస్లిమ్స్ కూడా ఇక్కడ దేశాయ్ ట్రైడ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఐడియల్ ఇండియన్ అలయన్స్ which will bring independence faster as well as and the quit India movement. సో దీని ద్వారా ఏంటంటే బులాబాయ్ దేశం అంటే సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎండ్ అయిపోయిన వెంటనే తొందరలోనే మనం ఇండిపెండెన్స్ వచ్చి ఈ విధంగా మనం ఈ కలిసి ఉంటే అన్నది. హౌవెవర్ ఇట్ వాజ్ నెవర్ ఫార్మల్లీ ఎండోర్స్డ్ ఎయిదర్ బై ది కాంగ్రెస్ ఆర్ ది ముస్లిం లీగ్. సో ఇది కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయలేదు, ముస్లిం లీగు యాక్సెప్ట్ చేయలేదు. Both of them came up with the draft proposal for the formation of interim government at the center consisting of. సో మనకి ఇందులో చూస్తే ఏమైంది ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ చూస్తే మనకు తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మ్ గవర్నమెంట్. సో ఏంటంటే అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ బై ది కాంగ్రెస్ అండ్ ది లీగ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్. సో ఇది ఒక పార్ట్ ఈ దేశాయ్ లియాఖత్లో ప్యాక్ట్లో మనకి ఇంపార్టెంట్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ బై ది కాంగ్రెస్ అండ్ ది లీగ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్. 20% ఆఫ్ ది సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ది మైనారిటీస్. ద కమాండర్ ఇన్ చీఫ్ appointed the commander in chief. The government would function within the framework of the existing Government of India Act 1935. The government would function within the framework of the existing Government of India. ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ 1935 ఏముందో దాని అనుగుణంగా ఇక్కడ గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. ఎస్, లెట్స్ కమింగ్ టు ది వేవెల్ ప్లాన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాన్, వేవెల్ ప్లాన్. In October 1943, the British government decided to replace Lord Linlithgow with Lord Wavell as the Viceroy of India. 1943లో బ్రిటిష్ గవర్నమెంట్ లార్డ్ లిన్లిత్గో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో లార్డ్ వేవెల్ని రీప్లేస్ చేయాలని అనుకోవడం జరిగింది. బిఫోర్ అజ్యూమింగ్ ద చార్జ్, వేవెల్ అతను ఇంకా వచ్చి ఛార్జ్ తీసుకోకముందు ఈ వర్క్డ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అండ్ థస్ హ్యాడ్ ఎ క్వైట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇండియన్ సిచ్యువేషన్. సో అతను ఇండియన్ ఆర్మీకి చీఫ్గా పనిచేసేవాడు కాబట్టి అతనికి సో ఇండియాలో ఉన్న పరిస్థితులు అన్నింటిపైన అతనికి అవగాహన ఉంది. ద రైట్ ఆఫ్టర్ అజ్యూమింగ్ చార్జ్ యాజ్ వైస్రాయ్, వేవెల్
ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అతను మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీగా మారడం అనేది జరిగింది. మనకి పక్క పిక్చర్లో లార్డ్ వేవెల్ని మీరు చూడొచ్చు. అండ్ టాస్క్ వాజ్ టు ప్రజెంట్ ఏ ఫార్ములా ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రాబ్లం విచ్ వాజ్ యాక్సెప్టబుల్ ఫర్ బోత్ ద కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్. సో ఇతను ఈ వేవెల్ ప్లాన్ అనే ఒక ప్లాన్ని ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు సెక్యూర్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్స్ ఫర్ వరల్డ్ వార్ II. సో ఎందుకంటే మెయిన్లీ వరల్డ్ వార్ IIలో సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం అనేది జరిగింది. ద ప్లాన్ కామన్లీ నోన్ యాజ్ వేవెల్ ప్లాన్ ప్రజెంటెడ్ ది ఫాలోవింగ్ ప్రపోజల్స్. సో మనం ఇక్కడ చూస్తే కొన్ని ప్రపోజల్స్ ఇక్కడ ఉన్నాయి. అది చూస్తే ఇఫ్ ఆల్ ద ఇండియన్ పొలిటికల్ పార్టీస్ వుడ్ హెల్ప్ ది బ్రిటిష్ ఇన్ ద వార్ దెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ ఇంట్రడ్యూస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది వార్. సో వేవెల్ ప్లాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రపోజల్ చూస్తే ఇఫ్ ఆల్ ద ఇండియన్ పొలిటికల్ పార్టీస్ వుడ్ హెల్ప్ ద బ్రిటిష్ ఇన్ ద వార్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ ఇంట్రడ్యూస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది వార్. ద ఫస్ట్ పాయింట్ అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ హెల్ప్ చేస్తే సో బ్రిటిష్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పింది. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్స్ వుడ్ బి ఇమీడియట్లీ రీకన్స్టిట్యూటెడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ వుడ్ బి ఇంక్రీజ్డ్. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఇమీడియట్గా రీకన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 14 మెంబర్స్ ఉంటే 13 మెంబర్స్ ఇండియన్స్ని అపాయింట్ చేద్దామని ఫిక్స్ అయింది. అంటే సో ఎక్సెప్ట్ డిఫెన్స్ తప్ప. నెక్స్ట్ ఇన్ దట్ కౌన్సిల్ దేర్ వుడ్ బి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హై క్లాస్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఈ కౌన్సిల్లో దేర్ వుడ్ బి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హై క్లాస్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఇక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే 13లో 6 ముస్లిమ్స్ మెంబర్స్ ఉండాలని, ముస్లిం మెంబర్స్. అదర్ మైనారిటీస్ ఇంక్లూడింగ్ లో క్యాస్ట్ హిందూస్ షుదర్స్ అండ్ 6 వుడ్ బి గివెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద కౌన్సిల్. వాళ్ళకి కౌన్సిల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఎక్సెప్ట్ ద వైస్రాయ్ అండ్ ద కమాండర్ ఇన్ చీఫ్ వుడ్ బి ఇండియన్స్. సో వైస్రాయ్ అలాగా అతనే ఉంటాడు. కమాండర్ ఇన్ చీఫ్ డిఫెన్స్కి తప్పించి మిగతా అందరూ ఇండియన్సే ఉండడం అనేది జరుగుతుంది. An Indian would be appointed as a member of foreign affairs in the council. However, a British commissioner would be appointed to look after the matters relating to the trade. సో ఇక్కడ మనకి ఫారెన్ అఫైర్స్కి ఇండియన్ మెంబరే ఉన్నప్పటికీ బ్రిటిష్ కమిషనర్ వుడ్ బి అపాయింటెడ్ టు లుక్ ఆఫ్టర్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు ది ట్రేడ్ రిలేటెడ్ మ్యాటర్స్ని ఈ బ్రిటిష్ కమిషనర్ చూసుకుంటాడు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా వాజ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ అథారిటీ. బ్రిటిష్ అథారిటీ కింద ఈ డిఫెన్స్ అనేది ఉంటుంది. సో టిల్ పవర్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ది ఇండియన్ హ్యాండ్స్లోకి పూర్తిగా పవర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఈ బ్రిటిష్ చేతుల్లో ఉంటుంది. వైస్రాయ్ వుడ్ కన్వీన్ ఏ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ పొలిటీషియన్ including the leaders of Congress and the Muslim League so that they could nominate the names of the members of the new council. Viceroy would convene a meeting of the Indian politician. So Viceroy Wewell సో మీటింగ్ కండక్ట్ చేయాలి ఇండియన్ పొలిటీషియన్తో అనుకున్నాడు, ఇంక్లూడింగ్ ద లీడర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్, సో దట్ దే కుడ్ నామినేట్ నేమ్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది న్యూ కౌన్సిల్. అతను కొత్త కౌన్సిల్కి మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది. ఇఫ్ దిస్ ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ దెన్ ద సేమ్ టైప్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీస్ కంప్రైజింగ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద ప్రావిన్సెస్. ఒకవేళ ఈ ప్లాన్ అప్రూవ్ అయితే సో అన్ని ప్రావిన్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేస్తే ఇఫ్ దిస్ ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ దెన్ ద సేమ్ టైప్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీస్ కంప్రైజింగ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద ప్రావిన్సెస్. అన్ని ప్రావిన్సెస్లో కూడా ఇదే అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో నన్ ఆఫ్ ది చేంజెస్ సజెస్టెడ్ విల్ ఎనీ వే ప్రిజుడైజ్ ద ఎసెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్యూచర్ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇలా చెప్పడం జరిగింది. And to discuss the proposal with the Indian leaders, Wewell summoned a conference in Simla on June 25, 1945. సో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి సో ఇతను జూన్ 25, 1945న
సిమ్లాలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో సిమ్లా సమ్మర్ క్యాపిటల్గా ఉండేది. సో అక్కడ ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.